క్యారెక్టర్లెస్ ఒక ఓసరవల్లి 2009 నుంచి 2014 2024 వరకు 3 పార్టీలు మారినటువంటి ఓసరవల్లి అంటే ఎవరో ప్రతి ఒక్కరే తెలుసు. కేసీఆర్ నాని ఒక చేతులు ఒక క్యారెక్టర్ లేనటువంటి వ్యక్తి 2009 నుంచి 2014 వరకు 3 పార్టీలు ప్రజారాజ్యం, తెలుగుదేశం, వైసీపీ. మధ్యలో ప్రజారాజ్యం నుంచి తెలుగుదేశం పార్టీ చేరే ముందు ఆ రోజు పార్లమెంట్ మెంబర్గా ఉన్నటువంటి లగడపాటి రాజగోపాల్కి ఫోన్ చేసి నేను మిమ్మల్ని కలుస్తా, మీ పార్టీలో చేస్తానంటే బాబోయ్ నువ్వు వచ్చి కలిస్తే కొన్ని వర్గాల ఓట్లు మా పార్టీకి పడదు, ఇక్కడ వద్దు, మమ్మల్ని ఇక్కడ కలవద్దు విజయవాడ అంటే సీక్రెట్గా ఆ రోజు ఉన్నటువంటి పార్లమెంట్ మెంబర్ రాజగోపాల్ని నా గురించి గన్నవరం రమ్మని గన్నవరంలో పీటీ అయ్యాడు. అంటే ప్రజలు అతన్ని అంత చీప్ కొడతారు అని లగడపాటి రాజగోపాల్ ఆ రోజే అతని ఉద్యోగాల కలవడం ఇష్టపడాల. అలాంటి వ్యక్తి ఇవాళ ఇంకో విషయం ఏంటంటే వైసీపీ పార్టీ చూసి నవ్వొస్తుంది. వారం రోజుల ముందు జగన్ పని అయిపోయిందన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి తెలిసి కండవా కూడా వేసుకోకుండా పార్లమెంట్ సీట్ ఇచ్చాడంటే వైసీపీ దుస్థితి ఏ రకంగా ఉందో ప్రజలు ఆలోచించుకోండి. దానికి పోటీ చేయడానికి క్యాండిడేట్లే లేరు. కేసీఆర్ నాని చెప్పాడు, నాకు చంద్రబాబు నాయుడు గారు నన్ను పట్టించుకోవట్లా, నన్ను ఇచ్చేస్తున్నాడు, అదే నా వ్యతిరేకులకు పదవి వేస్తున్నాడు అని అనేక సార్లు చెప్పాడు. నిజమే, చంద్రబాబు నాయుడు గారు ఇతను నిజంగానే పట్టించుకోవాలి. ఎందుకు పట్టించుకోలేదంటే 2014లో గెలిచిన కాంతి కూడా ఇతను ఒక శాడిస్ట్ పద్ధతిలో బిహేవ్ చేస్తున్నాడు. శాడిస్ట్ పద్ధతిలో బిహేవ్ చేస్తుంటే మీరు చూసుకోండి. ఇవాళ కేసీఆర్ నాని పార్టీ మారాడని చెప్పడం కాదు. గుంటూరు పార్లమెంట్ సభ్యుడు గల్లా జయదేవ్ ఒక జెంటిల్మెన్. అతన్ని రాజధానికి సంబంధించినటువంటి కంపెనీలో కానీ లేదా ప్రభుత్వానికి సంబంధించిన ఇతర కంపెనీల్లో కానీ పక్కన ఉన్నటువంటి జయదేవ్కి మెంబర్గా వేసాడు. కానీ ఏ రోజు కూడా ఈ శాడిస్ట్ నాని ఏ రోజు వేయలేదు చంద్రబాబు గారు. ఇది ఈ రోజు కాదు, 2014 నుంచే ఇతన్ని దూరం పెట్టడం జరిగింది. 2019లో ఎలా ఇచ్చారు సీట్ అంటారేమో. 2019లో ఉన్నటువంటి ఎంపీలందరూ కూడా ఎవరైతే ఉన్నారో అందరు ఎంపీలకు కూడా సీట్లు ఇవ్వడం జరిగింది. దాంట్లో సరే ఇతను కూడా ఎంత సాటిస్ఫై అయినా అని ఇవ్వడం.